హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వాయునాడులో డే 2 ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా మిస్ కాకుండా చూడండి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6కి అలా నాకు మెయిల్కు వస్తే బయట ఎలా ఉంది ఏంటి అనేది నేను వీడియో అనేది తీశాను. అండ్ దాని తర్వాత మళ్ళీ పడుకొని 7 అప్పుడు లేచి మళ్ళీ తీసాను. నెక్స్ట్ 7:30కి లేచి మేమైతే రెడీ అయిపోయాము. రెడీ అంటే ఏం అవ్వలేదు, జస్ట్ నైట్ డ్రెస్ లోనే. ఇక్కడ మాకు దగ్గరలోనే ప్రైవేట్ వాటర్ ఫాల్ ఉంది కదా, సో మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను ప్రైవేట్ వాటర్ ఫాల్ అనేది ఉందని చెప్పేసి. సో అక్కడికైతే మేము రెడీ అయ్యాము, వెళ్దామని చెప్పేసి. అరౌండ్ 7:30 కల్లా మేము లేచి వెళ్తున్నాము. మాకు బ్యాక్ సైడ్ ఉంది వాటర్ ఫాల్ అనేది. ఇక్కడ ట్రీ హౌస్ లో కనుక మనం విండో ఓపెన్ చేస్తే ఏదర్ లేకపోతే పైకి వెళ్ళాం అనుకోండి అప్పర్ డెక్ కి, ఆ వాటర్ ఫాల్ సౌండ్ అనేది మనకి వినిపిస్తూనే ఉంటుంది. చాలా దగ్గరలో అరౌండ్ 200 to 300 మీటర్స్ లోనే ఉంది. సో మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే అతనికి చెప్పాము, అక్కడ ఉన్న అతనికి, మనకి రూమ్స్ అవన్నీ అలాట్ చేస్తారు కదా, అతనికి చెప్పాము మేము ఎర్లీ మార్నింగ్ ఇలా 7:30కి అలా వాటర్ ఫాల్ కి వెళ్తాము అని చెప్పేసి. సో మేము వెళ్ళేటప్పుడు చెప్తే తను కూడా మాతో పాటు వచ్చాడు. తను ఏంటంటే చేతిలో ఒక సాల్ట్ అనేది తీసుకొచ్చాడు, గ్లాస్ లో, ప్లాస్టిక్ గ్లాస్ లో. అతను సాల్ట్ ఎందుకు తెస్తున్నాడో మాకైతే అర్థం కాలేదు. ఎందుకు సాల్ట్ తీసుకొచ్చాడో నెక్స్ట్ చెప్తాను నేను. సో మేము ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. మాకు వెనక వైపు నుండి వెళ్ళాలి ట్రీ హౌస్ కి. సో మేము అక్కడికి వెళ్లే టైంకి వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఏంటంటే మా ట్రీ హౌస్ పక్కనే వేరే వాళ్ళది విల్లాస్ అవన్నీ ఉన్నాయి, రూమ్స్. మేబీ వాళ్ళు అనుకుంటా, మేము అడగలేదు ఎవరు ఏంటని. జస్ట్ వాళ్ళు వచ్చి మేము వెళ్ళేసరికి ఉన్నారు. సో మేమైతే అంత ఎక్కువసేపు అయితే ఏం లేము, జస్ట్ ఒక ½ an hour ఉండేసి వచ్చేసాము వాటర్ ఫాల్ లో. బట్ వాటర్ ఫాల్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ వాటర్ ఏంటంటే సుచిపర వాటర్ ఫాల్ అని చెప్పేసి అక్కడే ఒక సైట్ సీయింగ్ ప్లేసే. ఆ వాటర్ ఫాల్ అనేది ఇక్కడ నుండి ఆ సుచిపర వాటర్ ఫాల్ కి అయితే వెళ్తాయంట, ఫ్లో అవుతాయంట. ఆ వాటర్ సేమ్. ఆడియో అనేది ఎనేబుల్ చేశాను, చూడండి మేము అక్కడ ఏం చేసాము ఏంటి అనేది. వాటర్ అనేది చాలా బాగున్నాయి. మేమిద్దరం ఎంజాయ్ చేయడమేమో కానీ మోక్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు. వాడి అరుపులు కేకలు వింటే మీకే తెలుస్తుంది వాడు ఎంత ఎంజాయ్ చేశాడు అనేది. ఇక్కడ బ్రిక్స్ అవి పెట్టారండి. ఇలా ఉన్నాయని చూసి వచ్చాను కదా. Again. Mokshu, what are you doing? Splashing the water. Ichudu. Mokshu, look here. Mokshu. Mokshu, did you like the waterfall? చూసారు కదా, మోస్ట్ ఫుల్ ఎంజాయ్ చేశాడు కదా అక్కడ వాటర్ ఫాల్ లో. సో మేము ఏంటంటే అక్కడ వాటర్ ఫాల్ దగ్గర జలాలు ఉంటాయంట. సో అందుకు అతను సాల్ట్ అనేది తీసుకొచ్చాడు. మాకు ఆ విషయం తెలియదు, జలవులు అలా ఉంటాయని చెప్పేసి.
మన షూస్ ఉంటాయి కదా, ఆ షూస్ మీదకి ఎక్కుతున్నాయి జలగలు. బట్ అవి జలగలని తెలియదు మనకి, చాలా చిన్నగా ఉన్నది. అక్కడ ఏంటంటే వేరే అతను ఆల్రెడీ తనకి ఆ జలగ అనేది పట్టింది, అది ఎంత తీసినా కూడా వెళ్ళట్లేదంట. జస్ట్ అతను సాల్ట్ తీసుకొచ్చాడు కదా, ఆ సాల్ట్ పెట్టగానే ఆ జలగ అనేది అతను వదిలిపెట్టిపోయింది. సో దానికోసం అతను సాల్ట్ అనేది తీసుకొచ్చాడు. మాకు ఫస్ట్ అయితే తెలియదు ఇట్లా జలగలు ఉంటాయి అదని కూడా. బట్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ తెలియని ప్లేస్ లో అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళడం బెస్ట్. మాకు అప్పుడు అనిపించింది అతను ఎందుకు వస్తున్నాడా ఏంటా అని. మేము ఇలా వెళ్తున్నామని చెప్పగానే నేను కూడా వస్తానని చెప్పేసి వచ్చాడు అతను. ఆ వాటర్ ఫాల్ నుండి వచ్చాక ఏం జరిగిందంటే అస్సలు మేమైతే షాక్ అయ్యాము. ఐ మీన్ రూమ్ కి వచ్చాక వచ్చి చూస్తే మా షూస్ కి 1 or 2 జలగలు ఉన్నాయి. అండ్ లిటరల్లీ మీరు నమ్మరు, నేను అప్పుడు వీడియో తీయలేదు, నవీను కాలు అది ఫూట్ ఉంటుంది కదా, ఆ ఫూటు నడిచేటప్పుడు ఆ వేళ్ళకి మిడిల్లో 4 జలగలు ఉన్నాయి. మేము ఫస్ట్ చూడలేదు, నవీన్కి కూడా అనిపించలేదు ఏంటి అని. కొంచెం నొప్పుడుతుంది కదా, అవి అలా కూడా అనిపించలేదు. అవి ఏంటంటే చాలా చిన్నగా ఉన్నవి. మనం పర్టికులర్ గా చూస్తే అవి నొప్పి పుడితే తప్పితే మనం అంత అంత చూడం కదా మనం. సో చూస్తే ఒక 3 మాత్రం వెంటనే దొరికేసినాయి. వెంటనే మనం ఎంత వాటర్ పెట్టి కొట్టినా కూడా అవి అస్సలు వదలట్లేదు. స్పూన్ అలా తీసుకొని తీస్తే అప్పుడు జలగలు అనేది వెళ్ళిపోయాయి. ఒక పట్టాన మనం వాటిని కట్ చేస్తున్నా కూడా అవి కట్ అవ్వట్లేదు, కట్ అవ్వకుండా మళ్ళీ బతుకుతూనే ఉన్నాయి. ఎంత చిన్న పీసెస్ కట్ చేస్తేనే అప్పుడు చచ్చిపోతున్నాయి అవి. లిటరల్లీ మాకైతే భయం వేసింది. దాని నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి జలగ అనేది చూడలేదు, 3 చూసేసాడు, ఇంకొకటి అయితే చూడలేదు. తర్వాత ఎప్పుడు బాత్ చేసి వచ్చాక ఏంటా బ్లాక్ గా ఉంది లెగ్ దగ్గర అని చెప్పేసి చూస్తే అది నవ్వింది బ్లడ్ తాగేసి ఎంత పొడుగొచ్చిందో. ఇంకా అంత చిన్నవే వెళ్ళలేదు, అంత పెద్దది అసలు ఏంటంటే వెళ్ళట్లేదు. ఎంత స్పూన్ పెట్టి తీసినా ఎంత చేసినా కానీ దాన్ని కట్ చేస్తే ఎంత బ్లడ్ వచ్చిందంటే ఓ మై గాడ్, మేమైతే లిటరల్లీ షాక్ లో అయ్యాము. ఇంకప్పటికప్పుడు మా షూస్ కానీ అన్ని వచ్చేసాము. ఎక్కడైనా ఏమన్నా మేము మిస్ చేసామా ఏంటా అని చెప్పేసి. ఇలాంటి కొత్త ప్లేసెస్ కి వెళ్తే ఇలాంటివి ఉంటే అసలు భలే భయం వేస్తుంది. ఇంకా రోజంతా అంతే గిలిగా ఉండింది మాకైతే. ఎలానో మోక్షని కింద అయితే మేము వదలలేదు, జస్ట్ ఆ వాటర్ ఫాల్ లో వదిలిపెట్టి ఆ వే అంతా నడిచేదంతా నవీన్ ఎత్తుకున్నాడు. సో దాని వల్ల ఏంటంటే మోక్షకి ఏమి అవ్వలేదు. నెక్స్ట్ టైం కనుక ఎప్పుడైనా మీరు తెలియని ప్లేస్ కి వెళ్తే మాత్రం అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళడమే బెస్ట్. మేమైతే ఎలానో అతన్ని తీసుకెళ్ళాం కాబట్టి సరిపోయింది. దాని తర్వాత మేమైతే రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పేసి వెళ్ళాము. వాళ్ళు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ, చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్. పుట్టు అండ్ దాని కర్రీ పెట్టారు. అదేంటంటే ఒక్కటి తినగానే హెవీ అనిపించింది, చాలా హెవీ అనిపిస్తుంది పుట్టు అనేది. మోక్షకేమో రోస్టెడ్ బ్రెడ్ అండ్ ఎగ్స్ అనేది ఇచ్చారు. సో ఎగ్స్ అవి తినేసేసి మేమైతే రూమ్ కి వచ్చాము. ఒక డ్రెస్ అనేది తీసుకెళ్ళాను నేను ఆల్రెడీ. ఆ ట్రీ హౌస్ లో కొంచెం ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అవి ఫొటోస్ అవన్నీ దిగాము. అండ్ కింద ఆ బ్లైండ్స్ అన్ని పైకి అనేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మీరు కూడా. అసలు ఎంత బాగుందంటే వ్యూ, అమేజింగ్ గా ఉంది వ్యూ. ఫుల్ అన్ని ట్రీస్ మధ్యలో ఉన్నాయి ఆ బ్లైండ్స్ అవన్నీ పైకంటే. అండ్ అలా మేము కొంచెం పైకి వెళ్ళేసి కొంచెం ఫొటోస్ అనేది దిగాము. గుర్తుగా ఉంటుంది కదా ట్రీ హౌస్ లో, అండ్ వ్యూ బాగుంది కదా అని చెప్పేసి మేము ఫొటోస్ అనేది దిగాము. ఫొటోస్ అనేది దిగాక ఇక్కడ ట్రీ హౌస్ అనేది మేము 11 కల్లా చెక్అవుట్ చేసాము. 11 కల్లా చెక్అవుట్ చేసేసి ఎక్కడికి వెళ్తున్నామంటే మళ్ళీ అనదర్ ట్రీ హౌస్ కి వెళ్తున్నాము మేము. బట్ దీనంత పెద్ద ట్రీ హౌస్ ఏం కాదు, జస్ట్ నార్మల్ ట్రీ హౌస్ కి వెళ్తున్నాము. ఇక్కడ మేమున్న ప్లేస్ లో అక్కడ చూడడానికి అన్ని అయిపోయినాయి ప్లేసెస్ అవన్నీ. మళ్ళీ ఇక్కడ నుండి అక్కడికి వేరే ప్లేస్ కి వెళ్ళి ఇక్కడ అన్ని చూసేసి మళ్ళీ వచ్చి అక్కడే ఒక రూమ్ తీసుకుంటే నైట్ స్టే అక్కడ ఉండేస్తే కొంచెం ప్రాబ్లం ఉండదు కదా, జర్నీ అనేది తక్కువ అవుతుంది కదా అని చెప్పేసి మేము అక్కడికైతే వెళ్తున్నాము. సో మేమున్న ప్లేస్ నుండి అది అరౌండ్ ఒక 100 కిలోమీటర్స్ ఉంది. 3 hours పట్టింది మాకు వెళ్ళడానికి. అక్కడ నుండి మేము డైరెక్ట్ గా ట్రీ హౌస్ కి వెళ్లకుండా రెస్టారెంట్ లో లంచ్ చేసేసి వెళ్దామని చెప్పేసి చూసాము. మాకు దగ్గరలో వాయినాడ్ ప్యాలెస్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ కనిపించింది. సో దాని దగ్గరికి వెళ్ళాము. చూడడానికి మాత్రం చాలా బాగుంది రెస్టారెంట్. అండ్ మేమైతే ప్రాన్స్ ఫ్రై ఒకటి, మల్బార్ పరాటా అండ్ హైదరాబాదీ చికెన్ కర్రీ ఒకటి ఆర్డర్ చేసాము.
కొంచెం స్పైసీగా ఉండిద్ది అని చెప్పాడు అక్కడ అతను. స్పైసీ కాదు కదా, వాళ్ళు అక్కడ ఉన్న టమాటాలు అన్ని కలిపి వేసినట్లున్నారు. టమాటాలు తింటున్నామా చికెన్ కర్రీ తింటున్నామా అర్థమే కాలేదు. అస్సలు స్పైసీగానే లేదు, యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ గా ఉంది. మొత్తం అయితే తినలేకపోయాము. కొంచెం పార్సిల్ చేసుకొని ట్రీ హౌస్కి అయితే వెళ్ళాము. అక్కడ నుండి ట్రీ హౌస్ అనేది చూపిస్తున్నాను చూడండి మీరు కూడా. జస్ట్ ఒక బాల్కనీలా ఇచ్చారు, ఒక ఇద్దరు కూర్చోడానికి 2 చైర్స్ వేసేసి. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుందంటే, వ్యూ చాలా బాగుంది, మొత్తం ట్రీసే. అక్కడ చిన్న పాండ్ లాగా ఉంది కదా, అక్కడ ఫిషెస్ ఉంటాయంట, మనం ఫిషింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా రూమ్ అనేది ఇలా చాలా డీసెంట్ గా ఉంది, బాగుంది. ఓవరాల్ గా అయితే రూమ్ అంతా బాగుంది. ట్రీస్ అవన్నీ కూడా బాగుంది. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఫిషింగ్ చేద్దాం అనుకున్నాము, బట్ ఫుల్ అంటే ఫుల్ వర్షం. ఒక క్లోజెట్ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ కొంచెం మనం బట్టలు అవి పెట్టుకోవడానికి క్లాత్స్ అవి. అండ్ దాని తర్వాత వచ్చేసి మేము కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ మాకు దగ్గరలో కరపుంజ డ్యామ్ అని చెప్పేసి ఉంది. సో ఆ కరపుంజ డ్యామ్కి అయితే స్టార్ట్ అయ్యాం మేము. దగ్గర అంటే ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది హార్డ్లీ, అంతే. ఆ కరపుంజ డ్యామ్కి వెళ్ళాము. అక్కడే ఏంటంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి చేయడానికి కరపుంజ డ్యామ్ లో. అండ్ చాలా పెద్దది డ్యామ్ అనేది, చాలా యాక్కస్ లో ఉంది ఆ డ్యామ్ అంతా కూడా. అలా మేము వెళ్ళాక కరపుంజ డ్యామ్ కి బయట నవీన్ ఏంటంటే టికెట్స్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళారు. టికెట్స్ తీసుకొని ఇలా మేము లోపలికి వెళ్ళాము. అండ్ చాలా అంటే చాలా పెద్ద డ్యామ్, అవంతా గ్రీనరీ పార్క్ అవన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అక్కడ కొంచెం యాంపీ థియేటర్ అలా సంథింగ్ ఏదో అవి కూడా ఉన్నాయి. అక్కడ అన్ని షోస్ అలా జరుగుతాయేమో తెలియదు కానీ చాలా బాగుంది. గ్రీనరీ మాత్రం వెల్ మెయింటైన్డ్ గ్రీనరీ. ఆ డ్యాము అక్కడ అవే కొన్ని అడ్వెంచర్స్ చేయడానికి కూడా ఉన్నాయి, సేమ్ అలా 900 కండిలో ఉన్నట్లు. ఇది ఒక వేరే లెవెల్లో ఉంది. ఇది కేరళలో వచ్చేసి లాంగెస్ట్ జిప్ లైన్ ఉంది ఇక్కడ, లాంగెస్ట్ జెయింట్ స్వింగ్, రోప్ వే ఉంది, అవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం గార్డెనింగ్ అనేది చేస్తున్నారు. అవి కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి ప్లాంట్స్ అవన్నీ కూడా. కేరళలో లాంగెస్ట్ జిప్ లైన్ అనేది ఇక్కడే ఉందంట కరపుంజ డ్యామ్ లో. అండ్ ఇక్కడ స్లైడ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా మాత్రం చాలా బాగుంది. స్లైడ్ కూడా కొంచెం డిఫరెంట్ గా సమ్ ట్రీస్ ది ఉంటుంది కదా, వాటితోటి చేశారు. స్లైడ్ కూడా చాలా పెద్దవి ఉన్నాయి స్లైడ్స్. 360 degrees వ్యూ ఒకటి ఉంది. అండ్ జెయింట్ స్వింగ్ ఉంది కదా, చూపిస్తున్నాను చూడండి. అక్కడ స్వింగ్ అనేది ఎంత పెద్దగా ఉందో. అక్కడ ఏంటంటే 900 కండిలో ఓన్లీ 2 మెంబర్స్ కూర్చుంటారు కదా, ఇక్కడ ఏంటంటే 3 మెంబర్స్ కూర్చోడానికి ఉంది స్వింగ్ అనేది, చాలా పెద్ద స్వింగ్. అండ్ అక్కడ నుండి ట్రాంపోలిన్ ఉంది. ఇంకా ట్రాంపోలిన్ ఉంటే మోక్ష ఆగుతాడా? నో వే. అసలు ట్రాంపోలిన్ చూసేసి ఇంకా ట్రాంపోలిన్కి వెళ్ళిపోయాడు. ఒక 15 minutesకి 60 రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు. చాలా పెద్ద ట్రాంపోలిన్, లాంగెస్ట్ ట్రాంపోలిన్ అంట కేరళలో ఇది. నేను చాలాసేపు ఆడుకున్నాడు, చాలాసేపు ఎంజాయ్ చేసేసి ఓపిక అయిపోయిందిరా బాబు అన్నప్పుడు ఇంకా దిగి వచ్చేసాడు వాడు ట్రాంపోలిన్ ఆడుకుంటుంటే నవీన్ నాకు జిప్ లైన్ కి టికెట్స్ తీసుకురావడానికని వెళ్ళారు. సో నేనైతే జిప్ లైన్ కి అయితే ట్రై చేశాను. ఫస్ట్ టైం నా లైఫ్ లో జిప్ లైన్ అనేది వెళ్ళాను. లాంగెస్ట్ జిప్ లైన్ అంట. పర్ హెడ్ 390 రూపీస్ తీసుకున్నారు జిప్ లైన్ కి. నాకైతే కొంచెం భయంగానే అనిపించింది వెళ్ళాలంటే, బట్ కానీ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఇట్లాంటివన్నీ చేయడము, అడ్వెంచర్స్ అవన్నీ కూడా. అలాగే 900 కండిలో స్కై వాక్ కూడా చేశాను కదా, సో ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాము. బట్ ఏంటంటే జిప్ లైన్ ఇక్కడ మనల్ని అంతా రెడీ చేస్తారు, అవి బెల్ట్స్ అవన్నీ పెట్టి అక్కడ జీప్ లో మనల్ని వేరే ప్లేస్ కి తీసుకెళ్తారు. ఆ ప్లేస్ కి ఒక 10 minutes పడుతుంది వెళ్ళడానికి. మనం జీప్ లో మనల్ని తీసుకెళ్లి అక్కడ మనల్ని స్టార్ట్ చేస్తారు జిప్ లైన్ అనేది. అక్కడ అవన్నీ వాళ్ళు పెట్టేసేసి, అండ్ నేను అడిగాను వీడియో తీసుకోవడానికి ఎలా అని చెప్పేసి. మొబైల్ అనేది మన హ్యాండ్ కి ఒక 5-6 రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ కాదు, మామూలుగా మనం ప్యాకింగ్ వాటర్లో యూజ్ చేస్తాం బ్యాండ్స్. ఆ బ్యాండ్స్ అవన్నీ పెట్టేసి మన హ్యాండ్ కి ఫోన్ అనేది అటాచ్ చేస్తారు. సో ఫోన్ అనేది మనది కదలదు. వీడియో కానీ ఫొటోస్ కానీ అలా తీసుకోవచ్చు. ఫస్ట్ నా ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ వీళ్ళు ఏంటంటే వాకీ టాకీలో అంతా లైన్ క్లియర్ గా ఉందా, బాగానే ఉందా, ఏదైనా అబ్స్టికల్స్ ఉన్నాయా అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అంతా క్లియర్ గా ఉందని తెలిసాకే వీళ్ళు మనల్ని జిప్ లైన్ కి స్టార్ట్ చేస్తారు. ఇది వచ్చేసి ఏంటంటే 800 meters జిప్ లైన్. ఫస్ట్ ఏంటంటే నాకు ఫస్ట్ వెళ్దాము చేద్దాము అని వెళ్ళానే గానీ తర్వాత అయితే చాలా భయం వేసింది. మిడిల్లోకి వెళ్ళాక చూసారు ఎంత హైట్ లో ఉందో. ఆ డ్యామ్ పై నుండి, కరపుంజ డ్యామ్ పై నుండి మనం వెళ్తాము.
800 మీటర్స్. అక్కడ చూడండి, నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు తెలుస్తుంది. కొంచెం భయపడ్డాను అలా అని చెప్పేసి. బట్ తప్పదు కదా, ఇలాంటివి అనేది లైఫ్ లో అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. మేమైతే జిప్ లైన్ అంతా చేశాక ఈ హౌస్ కి వెళ్దామని స్టార్ట్ అయితే ఫుల్ వర్షం పడింది. మాకేంటంటే దారిలో వెళ్ళే వే కూడా 7కే ఫుల్ 9 అయినట్లు అనిపించింది. కొన్ని షాపింగ్ కూడా చేసాం అక్కడ, బట్ నేను వీడియో తీయలేదు అనుకుంటా. కొన్ని షాపింగ్ చేసేసి వెళ్ళాము. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడింది. అసలు మాకు వెళ్ళాక కూడా నైట్ అంతా కూడా ఫుల్ వర్షం పడుతూనే ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. Nah,